ప్లీజ్ స్టార్ట్ సార్. ఆ, అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్ బాబు. నేను ఒక తాగుబోతు. దేవుని దయ 12 సోపానాలు నా స్పాన్సర్. మరి మీ అందరి అనుభవాల వల్ల ఈ రోజు ఆ మొదటి చుక్క నుండి దూరం ఉన్నాను. ఆ భగవంతునికి ఏకి మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మరియు ఈ గ్రూప్, మన తెలుగు ఆన్లైన్ గ్రూప్, నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు. వినిపిస్తుందా? ఓకే సార్. ఓకే. Am I audible? ఓకే. ఓకే ఓకే ఓకే. సో నేను పరిచయం చేసుకున్నట్టే ఇంకొకసారి మళ్ళీ పరిచయం చేసుకుంటాను. మై నేమ్ ఇస్ లోకేష్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ రికవరింగ్ ఆల్కహాలిక్. Sober today entirely by the grace I found through the 12 steps of Alcoholics Anonymous, the Fellowship of Alcoholics Anonymous, my sponsor, and you all wonderful gentlemen in AA who shared your experience, strength, and hope. I am away from my first drink and thank you all. అందరికి చాలా చాలా కృతజ్ఞత. ఈ రోజు మీ అందరి దయ వల్ల, ఆ భగవంతుని దయ వల్ల, సోపానాల దయ వల్ల నేను ఆ మొదటి చుక్క నుండి దూరం ఉన్నాను. సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, మరియు స్వేచ్ఛగా ఉన్నాను. సారీ. నాకు ఇవాళ ఇచ్చిన మీ టాపిక్ 11వ సోపానం. ఆ 11వ సోపానంలో ఒక్కసారి ఎవరైనా చదువుతారా 11వ సోపానం తెలుగులో? నేను చదువుతాను సార్. ప్లీజ్. నా పేరు తిరుపతి, నేను త్రాగబోతండి. 11 సోపానంలో 11. మేము అర్థం చేసుకున్న దేవునితో మా ఆత్మగత సాన్నిహిత్యాన్ని ప్రార్థన ధ్యానముల ద్వారా మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ, మా గురించి ఆయన ఇచ్చను మాత్రం తెలుసుకుని జ్ఞానమును మరియు దానిని కొనసాగించుటకు శక్తినిమ్మని ప్రార్థించినాము. థ్యాంక్ యూ సార్. మేము అర్థం చేసుకున్న దేవునితో, ఇది మొట్టమొదటి వాక్యం అన్నమాట. మేము అర్థం చేసుకున్న అంటే నేను ఈ 10 సోపానాల వరకు వచ్చినట్టయితే, దీని మీద నేను పని చేసినట్టయితే నాకు ఇవాళ దేవుడి గురించి నేను ఏమో కొంతవరకు నా శక్తి సామర్థ్యాలతో నేను ఎంత అర్థం చేసుకోగలను అంత చేసుకున్నాను అని రాసినోడు కూడా అనుకున్నాను. గాడ్ యాజ్ వి అండర్స్టూడ్ హిమ్ అంటాడు. అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకున్నాము అంటాడు. అంటే ఈ 10 సోపానాలు నేను చేసిన తర్వాత నాకు ఆయన గురించి ఆ భగవంతుని గురించి ఒక ఉనికి, ఒక అర్థం నా పట్ల నాకు కలిగింటుంది. సో ఆ అర్థం చేసుకున్న నా దేవుడు, నా భగవంతుడు, నా ఉన్నతమైన శక్తితో నేను ముందు ఏం చెయ్యాలి అంటాడు. మా ఆత్మగత సాన్నిహిత్యాన్ని ప్రార్థన ధ్యానముల ద్వారా మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ మా గురించి ఆయన భావనను మాత్రం తెలుసుకోను అంటాడు. తెలుగులో నా దగ్గర ఒక ఇది ఉంది, కార్డు ఉంది. ఆ కార్డు చాలా చిన్నదిగా ఉంది, దాన్ని చదువుతున్నాను అనమాట. ఇక్కడ మా ఆత్మగత సాన్నిహిత్యాన్ని ప్రార్థన ధ్యానముల ద్వారా మెరుగుపరుచుకోవటకు అంటాడు. థాట్ త్రూ ప్రేయర్ అండ్ మెడిటేషన్ టు ఇంప్రూవ్, ఇంకా మెరుగుపరచటం. అంటే నువ్వు ఇంతవరకు ఏ దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నామో ఆ దేవుణ్ణి, ఆ అర్థం ఏముందో అది ఇంకా మెరుగుపడటం. అంటే నాకు ఆయనకున్న ఒక సాన్నిహిత్యం ఏముందో, ఒక సంపర్కం ఏముందో, ఒక రిలేషన్షిప్ ఏముందో, ఒక సంబంధం ఏముందో దాని ఇంకా మెరుగుపడటం అని అంటున్నాడు. అది మెరుగుపడాలంటే నేను ఆయనతో కాంటాక్ట్ లో ఉండాలి. ఇక్కడే వాడు ఇచ్చిన హైలైట్, ఈ సోపానంలో ఉన్న హైలైట్ ఏంటంటే కాన్షియస్ కాంటాక్ట్ అంటాడు. కాన్షియస్ అంటే స్పృహతో,
స్పృహతో నేను ఏమి చేస్తున్నానని తెలిసి చెయ్యటమే ఆ కాన్షియస్ కాంటాక్ట్. మన అందరికీ తెలుసు, సంకటం వచ్చినప్పుడు మన వెంకటేశుడిని కోరటం, అది దాంట్లో ఏం విశేషం లేదు. దాంట్లో సంకటం వచ్చినప్పుడు అందరూ చేస్తారు. కానీ నేను బాగుండగా స్పృహతో యోచించి నేను ఈ ధ్యానం మరియు ప్రార్థనను చెయ్యాలి అంటాడు. అప్పుడు చేస్తే గనక ఆ సంబంధం, నాకు నా భగవంతునికి ఉన్న సంబంధం ఇంకా మెరుగుపడుతుంది, ఇంకా ఎక్కువ అది పెరుగుతుంది. ఆకాంక్షిస్తూ మా గురించి ఆయన భావనను మాత్రమే అంటాడు. ప్రేయింగ్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఫర్ మీ. ఆయన చిత్తం ఏమిటి, ఆ చిత్తాన్ని తెలుసుకునే దానికి మాత్రమే ఆ జ్ఞానం కావాలా అంటాడు. ఆయన చిత్తం ఏంటి, నా గురించి, నా దేవుడికి నాపై ఉన్న ఆ చిత్తం ఏంటి, గాడ్స్ విల్ ఏంటి అని నేను ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుడా, ఇవాళ, ఈ రోజు, ఈ నిమిషం నీకు నాపై నీ చిత్తం ఏంటి అని ఆయనని కోరితే, ధ్యానం మరియు ప్రార్థనల ద్వారా నేను కోరితే ఆయన చిత్తం నాకు అర్థం అవుతుంది, జ్ఞానం నాకు తెలుస్తుంది. తర్వాత ఉత్త జ్ఞానం తెలిసి నేను ఊరికే కూర్చుంటే ఏమవ్వదు, ఉత్త జ్ఞాని అవుతానంతే. కానీ ఆ జ్ఞానాన్ని, ఆయన చిత్తం ఏముందో ఆ జ్ఞానాన్ని నేను కార్యరూపంలో దించాలి. Praying only for the knowledge of his will for me and the power to carry it out అంటారు. ఆ చిత్తాన్ని నెరవేర్చాలంటే, దాన్ని కార్యగతం చేయాలంటే నాకు ఆ శక్తి నిమ్ము అని అడుగుతాడు. మనందరికీ తెలుసు, మనం ఈ బిగ్ బుక్ లో మొదటో సోపానంలో చూసినప్పుడు అయితే అక్కడ క్లియర్ కట్ గా చెప్తాడు, ల్యాక్ ఆఫ్ పవర్ వాజ్ అవర్ డైలమా అంటాడు. ఆ శక్తిహీనతనే మన ముఖ్య సమస్యగా ఉంటుంది, డైలమా అంటారు. ఆ సమస్య ఇక్కడ వరకు 11కు వచ్చినా ఇంకా మనకు దేవుడి గురించి నేను అర్థం చేసుకున్న కార్యం చేయటంలో, అంటే చెడుపు కాదండి, చెడ్డ కార్యం చేయటంలో నాకు ఈ శక్తి అవసరం లేదండి. తనకు తానుగా నేను చేసేస్తా. ఎందుకంటే నా వ్యక్తిత్వం అలా మారిపోయింది. ఆ ఆ మద్య వ్యసనం, ఈ తాగుబోతుతనం అనే జబ్బు నన్ను అలా మార్చేసింది. కానీ ఇవాళ ఆ మంచిది నేను చెయ్యాలంటే, ఇంకొకరికి బాధ కలగకుండా, ఇంకొకరికి చెడు కలగకుండా నేను మంచిది చెయ్యాలంటే ఆ శక్తి నా దగ్గర లేదండి. ఆ శక్తిని మళ్ళీ కోరాలి అంటాడు. సో ఈ మొత్తం ఈ 11వ సోపానం స్పృహతో నేను, నా ఉన్నత శక్తి, దేవుడు, ఆ భగవంతుడు, మీరు ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అది మీ ఇష్టం అండి, ఆయనతో నేను నా సంబంధం ఏముందో అది రోజు రోజుకి మెరుగుపడాలి, ఇంకా పెరగాలది. అది క్షీణించకూడదు, అది తగ్గకూడదు, అది పెరుగుతూ ఉండాలి. అది పెరుగుతూ ఉంటే ఆయన పైన నేను ఆధారపడటం కొనసాగుతుంది. అది తగ్గుతూ పోతే ఆయన పైన ఆధారం వచ్చి నిరాధారంగా మారిపోతుంది. మళ్ళీ నా సొంత చిత్తం వచ్చేస్తుంది. నా ఇష్ట ప్రకారం నేను జీవితాన్ని గడుపుతాను. మళ్ళీ దాని రిజల్ట్ ఏమొస్తుందని మనకు అందరికీ తెలుసు. మన సొంత ఇచ్చ వల్ల వాడి మనం జీవితాలు ఎలా నాశనం అయ్యాది అనేది మనకు తెలుసు. అందువలన ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఆ భగవంతుని ఇచ్చను, ఆ భగవంతుని చిత్తాన్ని జ్ఞానంతో దాని కార్యాచరణలో పెట్టడానికి ఈ ప్రార్థన మరియు ధ్యానం అన్నది ఒక ప్లాట్ఫామ్, మనకి ఒక వేదిక. దీని ద్వారానే మనం ఆయన దగ్గర సంపర్కం మరియు సంబంధాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. దీని లేదనుకోండి, మీరు ఎన్ని సోపానాలు చేసినా, మీరు ఏ ఇన్వెంటరీలు చేసినా,
ప్రార్థన మరియు ధ్యానం లేకపోతే అవి అస్సలుగా పని చేయదండి. ఎలాగైతే కార్యాచరణ లేని విశ్వాసం మరణంతో సమానం అంటాడో, అలాగే కార్యాచరణ చేసి విశ్వాసం లేకపోతే అది కూడా కార్యాచరణ మరణం ఇదే కార్యాచరణ మరణించేస్తుంది. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ అంటాడు. ద సేమ్ వే వర్క్ వితౌట్ ఫెయిత్ విల్ ఆల్సో డై. నీ సొంత శక్తులపై, నా సొంత సామర్థ్యాలపైన నేను అన్ని, ఇది ఒక ప్రాజెక్టు లాగా 12 సోపానాలు నేను చేస్తాను, దాంట్లో 11 నేను చెయ్యను, ప్రార్థనలు ఏది నేను చెయ్యను, ధ్యానం నేను ఏది చెయ్యను అంటే మళ్ళీ నేను 2వ సోపానాలు 3వ సోపానాలే చెయ్యలేదు అనేసి క్లియర్ గా కనిపిస్తుంది. అంటే నాకైనా ఒక ఉన్నతమైన శక్తి లేదు అన్న దానిపైన వచ్చేస్తుంది. ఆధారపడటం, ఉన్నత శక్తిపై ఆధారపడటం అన్నదే ఈ కార్యక్రమాల మూల లక్షణం అండి. నేను కోలుకోవాలంటే నాకైనా ఒక ఉన్నతమైన శక్తి పైన నేను ఆధారపడితేనే నేను కోలుకోగలను. లేకపోతే నా సొంత సామర్థ్యాల వల్ల, నా సొంత డబ్బు, విద్య, దీని వల్ల అది అవ్వదు. అందుకే చాలా మంది లేదా ఉత్త ప్రార్థనలు చేస్తారు, కార్యాచరణలు చెయ్యరు. ఇంకొందరు ఉంటారు కార్యాచరణలు చేస్తారు, సోపానాలన్నీ చేశానంటారు, కానీ చేసిన తర్వాత కూడా తమ సామర్థ్యాలపై ఆధారపడతారు. ఆ ఉన్నత శక్తి పైన, ఆ దేవుడి పైన ఆధారపడరు. ఈ మొత్తం కార్యక్రమం దానిపైనే ఆధారపడింది. నా ఆధారం ఏముందో, నా నుంచి, నా సెల్ఫిష్నెస్ నుంచి, నా స్వార్థం నుంచి నిస్వార్థంగా బయటపడాలంటే నాకు ఆ ఉన్నతమైన శక్తి అవసరం ఉన్నది. ఆ ఉన్నతమైన శక్తితో నేను సంపర్కం, సంబంధం, స్పృహతో, మళ్ళీ చెప్తున్నాను, స్పృహతో, కాన్షియస్ గా యోచించి పొద్దున్న లేస్తేనే నేను వెంటనే ఏం ప్రార్థన చెయ్యాలి, తర్వాత ఏం ప్రార్థన చెయ్యాలి, తర్వాత ఏం ప్రార్థన చెయ్యాలి, ధ్యానం ఎప్పుడు చెయ్యాలి, ఇవన్నిటినీ నేను యోచించి ఒక టైం టేబుల్ వేసుకొని ఎలా చేయగలుగుతానో. స్టార్టింగ్ లో అలాగే చేసేవాళ్ళండి. మా స్పాన్సర్ ఎలాగ మాకు ఆ టైం టేబుల్ వేసి ఇచ్చాడో అలాగే చేసేవాళ్ళండి. ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు లేచిన వెంటనే ఆటోమేటిక్ గా అది తనకు తానే జరుగుతూ ఉంటది. అంటే ఆ ప్రాక్టీస్ ఆయన ఆ రోజు ఇచ్చినప్పుడు ఎలా నేను స్పృహతో దాన్ని ప్రతిరోజు చేసి 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 అది అభ్యాసం అయిందో, ఇవాళ అది తనకు తానే ప్రతిరోజు లేచిన వెంటనే ఆటోమేటిక్ గా నేను చేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు నా సొంత అనుభవంలో నేను నా ఈ 12వ సోపాన్ని నేను ఎలా చేస్తున్నానన్నది మీ దగ్గర పంచుకుంటానండి. పొద్దున లేచిన వెంటనే 2 మోకాళ్ళ మీద, నేను కుడి చేయి పక్కన తిరిగి 2 మోకాళ్ళ మీద లేస్తానండి. అది బెడ్ గాని, నేల మీద పనుకున్నా గాని, ఏంటి మీద పనుకున్నా గాని, నా పాదాల్ని భూమి పైన పెట్టకుండా ముందే నా రైట్ పక్కన తిరిగి, వంట లేస్తుంది కదా, వంట క్యామెల్ ఎలా లేస్తుందో అలా నా 2 కాళ్ళ దీని మీద అట్టే లేస్తానండి. లేచి అలాగే వంగుకొనే 2 చేలు పైనెత్తి 3వ సోపానం ప్రార్థన చేస్తానండి. మొట్టమొదలు చేసేది 3వ సోపానం ప్రార్థన. అంటే ఆ శరణాగతి ప్రార్థన అంటారు. అది God, I offer myself to you to build with me and to do with me as thou will. Relieve me of the bondage of self that I may better do your will. Lord, take away my difficulties, that victory over them may bear witness to those I would help of thy power, thy love and thy way of life. దీని తర్వాత 7వ సోపానంలో మనలో ఉన్న ఆ గుణదోషాలని తీయమని ఆయనతో వినమ్రతతో కోరుకుంటాం కదా, ఆ ప్రార్థన చేస్తానండి. My Creator, I am now willing that you should have all of me.
దేవుడా, నాలో ఉన్న మొత్తం నీకు నేను సమర్పిస్తున్నాను. నాలో ఉన్న మంచిది చెడ్డది రెండూ నీకు సమర్పిస్తున్నాను. మై క్రియేటర్, ఐఎమ్ నౌ విల్లింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ఆఫ్ మీ, మై గుడ్ అండ్ బ్యాడ్. I humbly pray that you may now remove every single defect of character which stands in the way of my usefulness to you and to my fellows. God grant me the strength as I go out from here to do your bidding. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళినప్పుడు నీ చిత్త ప్రకారం జరిగేదానికి నాకు శక్తినిమ్ము. అవి రెండు చేశాము. దీని తర్వాత దీన్ని చేస్తూ ఉన్నాను. నేను చేస్తూ ఉన్నప్పుడు కూడా పొద్దున్న లేచాను, ధ్యానం చేశాను. ధ్యానం చేసే విధానం, నేను చేసే ధ్యానం ఏంటంటే ఒక 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేశాను. 10, 15, ఇప్పుడు 20, అరగంట సేపు అయిపోతుంది కొన్నిసార్లు. నా ధ్యానం చాలా సింపుల్ అండి. అది బిగ్ బుక్ ఆధారపడిందే. మీ దగ్గర బిగ్ బుక్ ఉంటే, ఇప్పుడు మీ దగ్గర బిగ్ బుక్ ఉంటే పేజ్ నంబర్ అది తెలుగులో 83, 84, 85లో ఉంది అనుకుంటా. 83, 84, 85లో ఉంది అంటాను. దాంట్లో ఆడొక చెప్తాడు, ఎప్పుడైతే మనకి ఈ 24 గంటల్లో పొద్దున మనము ఆ దినం గడుస్తున్నప్పుడు ఎప్పుడైనా మనకి కోపం లేదా ఏమైనా సందేహం వచ్చినప్పుడు ఏం చెయ్యాలంటే, అప్పుడు వాడు చెప్తాడు అక్కడ, హంబ్లీ సేయింగ్ టు అవర్ సెల్స్ మెనీ టైమ్స్ ఈచ్ డే. రోజువారులో మీరు ప్రతిరోజు మీకు ఎంత సాధ్యమో అంతవరకు దై విల్ బి డన్ అంటాడు. అంటే నీ చిత్తం జరగని, నాది కాదు. నా మెడిటేషన్, మంత్రం, స్తోత్రం ఏమనుకుంటారో అనుకోండి, నాది ఇదే. శ్వాస లోపలికి నేను ఈడ్చుకునేటప్పుడు దేవుడా నీ చిత్తం జరగని అంట. శ్వాసని బయట వదిలేటప్పుడు నాది కాదు అంట. ఇంతే అండి నా మెడిటేషన్. దై విల్ బి డన్, నాట్ మైన్. నీ చిత్తం జరగని, నాది కాదు. నీ చిత్తం జరగని, నాది కాదు. నీ ఇచ్చ జరగని, నా ఇచ్చ ప్రకారం కాదు. మీకు ఎలా కావాలనో దాన్ని మీరు షార్ట్ గా చేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ మన సెరెనిటీ ప్రేయర్ ని చేసి నేను ఆ రోజు ముందు ఏం చేయాలో వెళ్ళిపోతూ ఉంది. ఈ 11వ సోపానం నేను కూడా స్టార్టింగ్ లో వాడలేదు. నిజాయితీగా, ప్రామాణికంగా మీ ముందు నేను చెప్తున్నానండి. ఇంటి నుంచి బయటకు వెళ్తా, నా జీవితాన్ని, నా సంకల్పాన్ని, నా ఇచ్చని అన్ని ఆయనకు సమర్పించి, నాలో ఉండే చెడ్డ గుణాలని, మంచి గుణాన్ని అన్ని నీ ఇచ్చగా వాడుకోని ఆయనకు సమర్పించి బయటకు వెళ్తా. పని మీద వెళ్తా. బండిలో వెళ్తున్నప్పుడు అడ్డంగా ఎవడో టక్కనిసి రాంగ్ రూట్ లో వచ్చేసాడు అనుకోండి, వెంటనే నా నోట్ల నుంచి బూతులు, చాలా చెడ్డ బూతులు వచ్చేదన్నమాట. అమ్మ అక్క అని వచ్చేదన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది తెలవదు. సో ఇది కొన్ని రోజులు కొనసాగిందండి, కొన్ని నెలలు కొనసాగింది. సోపానాలు చేసిన కూడా 10వ సోపానం ఏదైనా ఆ రోజులో ఎక్కడైనా తప్పులు, గొడవలు ఏమైనా జరిగితే అక్కడ 10వ సోపానం నేను చేస్తున్నాను. కానీ ఇది మాత్రం అప్పటికి చిన్న సందర్భాల్లో వస్తున్నాడు అన్నమాట. అప్పుడు నా స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, నా మొదటి స్పాన్సర్ ఆయన రిచీ ఫెర్నాండెస్ అనేసి, ఆయన ఇప్పుడు లేదు. ఆయన 33 ఏళ్ల సోబర్. అప్పుడు నేను ఆయనతో సోపానాలు చేసినప్పుడు 2011లో ఆయనతో చేశాను నేను. దానికి ముందు ఒక టెంపరీ లోకల్ స్పాన్సర్ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఈయన దగ్గర కూర్చొని నేను 2011, 10-11లో చేశాను అనమాట. అప్పుడు ఆయన చెప్పారు, బాబు నువ్వు 11వ సోపానం వాడుతూ లేదు నువ్వు.
సార్ అదే ప్రవర్తన నేను ఇక్కడ చేస్తున్నాను కదా సార్, 3వ చేస్తున్నాను, 7వ చేస్తున్నాను, సెరెనిటీ ప్రేయర్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. అప్పుడు ఈ మెడిటేషన్ కాదు, అప్పుడు మెడిటేషన్ ముక్కుని చూడు, సముద్ర తీరాన్ని చూడు, ఇలా చాలా రకరకాల ప్రశ్న. విపాసన మెడిటేషన్ చేసేవాడు, ఇవన్నీ ట్రై చేసేవాడు, రకరకాల మెడిటేషన్ ట్రై చేసేవాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే మన బిల్డబ్ల్యూ గారికి కూడా ప్రార్థన మరియు ధ్యానం గురించి ఏమీ తెలియదు. డాక్టర్ బాబ్ గారు ఆయన చాలా స్పిరిచువల్, ఆయనకు తెలుసు. కానీ బిల్డబ్ల్యూ గారు, ఈ బిగ్ బుక్ రాసిన బిల్డబ్ల్యూ గారు, ఆయనకు కూడా తెలియదు. ఆయన మనకే వదిలేశాడు. ఆయన, మీరు 2 లిటరేచర్ లో, బిగ్ బుక్ లో కానీ 12 మరియు 12లో చూసినా కూడా అక్కడ ఆయన ఎలా మీరు నేర్చుకుంటారు అనేసి సజెషన్లు ఇచ్చాడు, సలహాలు ఇచ్చాడు మనకు. సో మీరు బిగ్ బుక్ లోనే చూస్తే ఆ సలహాలు 11వ సోపానాన్ని సలహాలు ఎట్లా ఇచ్చాడంటే, ఆయన ఫస్ట్ కొన్ని వార్నింగ్ ఇస్తాడు. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మనం సిగ్గుపడకూడదు. మొట్టమొదటి కండిషన్ ఇచ్చినాడు. Step 11 suggests prayer and meditation. We shouldn't be shy on this matter of prayer అంటారు. షై అంటే సిగ్గుపడటం. ఎవ్వరు నన్ను చూసి ఏం అనుకుంటారో, ఇదొక క్యారెక్టర్ డిఫెక్ట్ అన్నమాట, ఇదొక గుణదోషం. ఇంకొకరు నన్ను గురించి ఏం అనుకుంటారని నేను అనుకోవటం. వాడు అనుకుంటాడో లేదో తెలియదు, కానీ నేను అనుకోవటం వాడు నా గురించి ఇలాగే అనుకుంటాడు, అందువలన వాడు దాన్ని మార్చి నా గురించి మంచిగా ఆలోచించాలి అని అనుకోవాలి అని నేను ఇక్కడ నేను ట్రై చేస్తాను. సో మొట్టమొదటి కండిషన్ ఆయన ఇచ్చేది ఏంటంటే సిగ్గుపడకండి. నా సొంత అనుభవం చెప్తున్నానండి. నేను క్యాంటీన్ లో, మాది ఫ్యాక్టరీ, 2000 జనాలు పనిచేస్తారు అక్కడ. రీసెంట్ గా నేను రిటైర్ అయ్యాను. ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఒక షిఫ్ట్ కి 2000 మందిలు ఉంటారు. ఒక టైంలో క్యాంటీన్ లో 800 మందిలు ఉంటారు. ఆ 20 నిమిషాలు, అరగంట సేపులో అందరూ భోజనం చేయాలి. సో ఆ టైంలో క్యాంటీన్ లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ ఒక్క పిడిక, ఆ అన్నం ఏముందో, ఆ కూడేముందో, ఆ ఒక్క పిడిక దీన్ని తీసి ఆ భగవంతునికి ఒక కృతజ్ఞత చెప్పి, దేవుడా నాకు నన్ను ఈరోజు సోబర్ గా ఉంచి ఈ అన్నం ప్రసాదించి దీని తినే శక్తి కూడా నాకు ఇచ్చావు అని ఆ ఒక్క ముద్దని పక్కన ఆ తట్టల మూల అట్ట పెడుతుంటాను. దీన్ని చేస్తూ ఉంటే నా వెనకాల నుంచి నా ఫ్రెండ్లు, తెలిసినోళ్ళు, తెలియకున్నోళ్ళు, వీళ్ళందరూ మాట్లాడేది నాకు వినేదన్నమాట. చూడరా నా కొడుకు ఏం నాటకం చేస్తున్నాడు. ఒక కాలంలో బూతులో తాగి అందరిని ఇట్టా బూతులు అట్టా తిట్టేవాడు. ఇప్పుడు చూడరా ఎలా నాటకం చేస్తున్నాడు. ఇది విన్నా నేను దానికి ప్రతిక్రియ ఇవ్వలేదు. నాది ఏముందో దాన్ని ముగించి ఆ ఒక్క ముద్దని పక్కన పెట్టి ఆయనతో మళ్ళీ కూడు తినటానికి మొదలు పెట్టేవాడు. సో ఈ షై అన్న పదం అంటే ఆ సిగ్గుపడటం అన్నది మనల్ని ఆపేస్తుంది, ప్రాక్టికల్ గా ఆపేస్తుందండి. వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళు ముందు నేను ప్రార్థన చేస్తే నన్నేమనుకుంటారో, లేదా ఆ సిగ్గు మనల్ని ఆపేస్తుంది. సో ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి. మీ ప్రార్థన, మీ దేవుడు, మీ సంపర్కం, మీ సంబంధం అండి. ధైర్యంగా చేయండి, ఆయన ఉన్నారు మీతో. తర్వాత ఆ బిగ్ బుక్ లో మీరు మొత్తం చూశారంటే, ఈ 11వ సోపానం చూశారంటే 83, 84లో స్టార్ట్ అవుతుంది అది. ఈ ప్రార్థన మరియు ధ్యానం చేసే ఉద్దేశం ఏంటంటే, నేను నా జీవితాన్ని నేనుగా నా సొంత ఇచ్చ ప్రకారం జరిపించటం మానేసి ఆ భగవంతునిపై ఆధారపడేది. దేవుడా, ఈ రోజు నుంచి ఈ డ్రైవింగ్ సీటు, నా జీవితం అనే బండి, దీని డ్రైవింగ్ సీటు ఇంతవరకు నేనే డ్రైవర్ గా నా సొంత చిత్తంతో గడిపాను, దాని ఫలం చాలా భయంకరంగా ఉంది. ఇక నుండి నువ్వు జరుపు, నువ్వు నడిపించు అని వదిలేయటమే ఈ ప్రార్థన మరియు ధ్యానం ఉద్దేశం అండి. దీంట్లో ఆడు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారండి. మొట్టమొదటిది ఆయన ఏం చెప్తాడంటే,
మన రాత్రి పనుకునే ముందు, వెన్ వి రిటైర్ అట్ నైట్ అంటాడు ఆయన. మీరు పనుకునే ముందు, మనందరూ మన చాలా మందికి మన స్పాన్సర్లు చెప్పింటారు, ఈ రోజు మొత్తం ఏం జరిగిందో దానంతా 10వ సోపానం రాత్రి పనుకునే ముందు మన ఇన్వెంటరీ చెయ్యాలి అంటారు. లేదండి, అది అసలు తప్పండి. నేను ఏ స్పాన్సర్ గురించి నేను తప్పుగా మాట్లాడతలేదు, అది తప్పు. కానీ ఇక్కడ ఆయన క్లియర్ కట్ గా ఇచ్చాడు. 10వ సోపానం ఆ దినంలో ఎప్పుడైనా జరగచ్చది. ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే, ఎప్పుడైనా నేను డిస్టర్బ్ అయితే, ఆ వెంటనే అక్కడ నేను 10వ సోపానం చెయ్యమంటాడు. రాత్రి నువ్వు నిద్రపోయే వరకు ఆగక అంటాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వు కూర్చొని ఇన్వెంటరీ చేసావనుకోండి, పొద్దున 10 గంటలకు నడిచింది గొడవ, నువ్వు రాత్రి వరకు ఆగితే తాగే సాధ్యతలు ఎక్కువ ఉంటది. అందువల్ల దాన్ని వెంటనే చేయి అంటాడు అక్కడ 10వ సోపానం. ఇక్కడ 11వ సోపానంలో ఇక్కడ వాడు క్లియర్లీ చెప్తాడు, వెన్ వి రిటైర్ అట్ నైట్ వి వుడ్ కన్స్ట్రక్ట్లీ రివ్యూ అవర్ డే. ఒక్కసారి ఆ దినం గురించి చూసుకో. వేర్ వి రిసెంట్ఫుల్, సెల్ఫిష్, డిసానెస్ట్ ఆర్ అఫ్రైడ్. ఆ రోజు నాకు రిజల్మెంట్ వచ్చిందా, స్వార్థం వచ్చిందా, నిజాయితీ లేకుండా ఉన్నానా, భయం వచ్చిందా అంటే ఇది ఎక్కడ చేస్తాం మనం? 4వ సోపానంలో చేస్తాం. డూ వి ఓ అన్ అపాలజీ. నేను ఎవరికైనా క్షమించమని అడగాల. ఇది ఎక్కడ చేస్తాం మనం? 8 మరియు 9వ సోపానాల్లో చేస్తామండి. హ్యావ్ వి కెప్ట్ సంథింగ్ టు అవర్ సెల్స్ విచ్ వీ షుడ్ హ్యావ్ డిస్కస్డ్ విత్ అనదర్ పర్సన్. నాలో నేను దాచుకున్నానా? ఏదైనా ఇంకొకరితో పంచుకోవాల్సిన దాన్ని నాలో నేనే దాచుకున్నానా? ఇది 5వ సోపానం అండి. దాని గురించి చెప్తాడు. వేర్ వి కైండ్ అండ్ లవింగ్ టువర్డ్స్ ఆల్, వాట్ కుడ్ వీ హ్యావ్ డన్. సో ఇవన్నీ ఇచ్చేసి లాస్ట్ వాడు చెప్తాడు, ఆఫ్టర్ మేకింగ్ అవర్ రివ్యూ వి ఆస్క్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ ఇన్క్వైర్ వాట్ కరెక్టివ్ మెజర్స్ షుడ్ బి టేకన్. అంటే రాత్రి పనుకునే ముందు మనం 4, 5, 6, 7, 8, 9ని ఈ 6 సోపానాలు చేసి, నేను ఎక్కడ తప్పుగా ఉన్నానో అక్కడ ఆ భగవంతుని దగ్గర క్షమించమని కోరుతూ, నేను ఏం మంచిది చెయ్యాలి అనే జ్ఞానం నాకు చూపించు తండ్రి, కరెక్టివ్ మెసేజ్, వాట్ కరెక్టివ్ మెజర్ షుడ్ బి టేకన్ అని ఆయనను కోరుకోవాలి అంట. ఇది రాత్రి పనుకునే ముందు చేసేదండి ప్రార్థన. తండ్రి, నేను ఈరోజు ఏం చేసినానో, దాని తప్పులు చేసినానో దాన్ని క్షమించు తండ్రి, దీన్ని సరిగా చేయటం, సరిగా తిద్దుకోవటం నేను ఎలాగా, నాకు మార్గం చూపించు అని ఆయనతో కోరుకోవాలి. నెక్స్ట్, ఆన్ అవేకనింగ్ అంటాడు. అంటే లేచిన వెంటనే, కన్ను తెరిచిన వెంటనే అంటాడు. మన ముందున్న కన్ను తెరిచిన వెంటనే మన ముందున్న 24 గంటల గురించి ఆలోచిస్తాం. ఈ రోజు నేను ఏం చేయాలి అన్న దాన్ని నా బుర్రలో ఒక్కసారి మెలకేస్తాను నేను. బిఫోర్ వి బిగిన్ అంటాడు. నేను ప్రారంభించటానికి ముందు అక్కడ ఒక ప్రార్థన పెట్టాడండి. అద్భుతమైన ప్రార్థన. ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదండి. ఈ ప్రార్థన చేసిన తర్వాతే నేను అప్పుడే చెప్పాను కదా, 3వ సోపానం 7వ సోపానం చేసి మెడిటేషన్ చేసి నేను బయటకు వెళ్తా, ఎవడైనా అడ్డు వస్తే, ఎవడైనా తప్పులు చేస్తే నేను వెంటనే బూతులు అమ్మ అక్క అని రియాక్ట్ అవుతుంటాయి. అలాంటి వాడు ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చిన ఈ 2 లైన్లో ఒక చిన్న ప్రార్థన ఇచ్చాడండి. ఏమంటే, బిఫోర్ వి బిగిన్, ప్రారంభించే ముందు, ఆ కన్ను తెరిచిన వెంటనే ప్రారంభించే ముందు, వి ఆస్క్ గాడ్ టు డైరెక్ట్ అవర్ థింకింగ్ అంటాడు. దేవుడా, నా యోచనని నువ్వు నిర్దేశించు. ఎలా ఒక ఫిలంలో ఒక చిత్రానికి ఆ ఫిలం యశస్వి అవ్వాలంటే మంచి డైరెక్టర్ కావాలి. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందో అలాగే యాక్టర్ చేస్తాడో, ఆ యాక్టర్ చేసినట్టుగా ఆ డైరెక్షన్ దీనికి రిజల్ట్ గా ఆ చిత్రం ఎంత బాగా వస్తుందో, అలాగే ఇక్కడ ఆయనకి వి ఆస్క్ గాడ్ టు డైరెక్ట్. దేవుడా, నా యోచనని నువ్వు నిర్దేశించు. తర్వాత చెప్తాడు, ఎస్పెషల్లీ, ప్రత్యేకంగా
asking that it be divorced from self-pity, dishonesty or self-seeking motives అంటారు. దేవుడా, నా ఆలోచించే విధానాన్ని నువ్వు నిర్దేశించు, ప్రత్యేకంగా దాని నుండి సెల్ఫ్ పిటి, ఆత్మజాలి, స్వజాలి పడటం, నాపై నేను జాలి పడటం, డిస్ఆనెస్టీ నిజాయితీ లేకుండా, మరియు సెల్ఫ్ సీకింగ్ మోటివ్స్ అంటాం, స్వార్థపర ఉద్దేశాలు. అన్ని నేనేం చేసినా దాని ఫలితం నాకే రావాలి. ఆ స్వార్థపరత్వం ఏముందో ఈ 3 ఉద్దేశాల నుంచి, నా యోచనల నుంచి దీన్ని తొలగించు అంటాడండి. ఎస్పెషల్లీ ఇట్ బి డివోర్స్డ్ అంటాడు. విచ్ఛేదన ఏదేది అంటే ఆత్మజాలి పడటం, నిజాయితీ లేకుండా ఉండటం, మరియు స్వార్థపరత్వం నుండి నాకు విచ్ఛేదన ఇమ్మని, నా మెదట్లో నుంచి ఈ 3టిని విచ్ఛేదన ఇమ్మని ఆయనని కోరుకుంటాము. ఇది మొట్టమొదటి ప్రార్థన అండి. మనం చేయాల్సిన ప్రార్థనలో ఇది మొట్టమొదటిది. కానీ నేను ఏం చేస్తుంటే 3వ సోపానానికి వెళ్ళిపోతుంటే డైరెక్ట్ గా సరెండర్ స్టెప్ అని అక్కడికి వెళ్ళి, నేను ఫస్ట్ సరెండర్ చేసుకుంటా తర్వాత అంతా అనుకున్నా. కానీ ఇక్కడ వాడు చెప్తున్నది చేయాల్సింది ఇదిరా బాబు అని ఇక్కడ సలహా పెట్టాడు ఇక్కడ. సో దేవుడా, నా యోచించే విధానం, నా ఆలోచించే విధానాన్ని నువ్వు నిర్దేశించు, ప్రత్యేకంగా దాని నుండి ఆత్మజాలి, స్వయం జాలి, నిజాయితీ లేకుండా మరి స్వార్థపరత్వ ఉద్దేశాల నుండి నన్ను విచ్ఛేదించు, నా యోచనలను విచ్ఛేదించు. ఈ చిన్న ప్రార్థనని ఈరోజు ఈ గ్రూప్ లో ఉన్న అందరితో ఒక విజ్ఞప్తి అండి. దయచేసి దీన్ని మొట్టమొదటి ప్రార్థనగా మీరు ట్రై చేసి చూడండి. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, God direct my thinking, especially it be divorced from self-pity, dishonesty and self-seeking motives. దీని 3టిని దయచేసి తీసేయి తండ్రి అని ఆయనని కోరుకుని చూడండి. దాని తర్వాత మీరు ఈ ప్రార్థనని చేస్తే దానికి ఒక వాగ్దానం ఇస్తాడండి, ఒక ప్రామిస్ ఇస్తాడండి అక్కడ ఆయన. అండర్ దీస్ కండిషన్స్ వీ కెన్ ఎంప్లాయ్ అవర్ మెంటల్ ఫ్యాకల్టీస్ విత్ అష్యూరెన్స్ ఫర్ ఆఫ్టర్ ఆల్ గాడ్ గేవ్ us బ్రెయిన్స్. ఇప్పుడు ఆ వాగ్దానం ఇస్తాడు చూడండి. Our thought life will be placed on a much higher plane when our thinking is cleared of wrong motives అంటాడు. మన యోచించే విధానం, మన యోచనల జీవితం ఏముంది, జీవితం అన్నది మొత్తం మన యోచనలపైనే ఆధారపడి ఉంటుంది. ఆ యోచించే జీవిత విధానం ఏమున్నది, అది ఇంకొక మెట్టు పైనకు పెరుగుతుందండి. ఎందుకంటే దాంట్లో ఆ స్వార్థం ఉండదు, దాంట్లో నిజాయితీ లేకుండా ఉండను నేను, దాంట్లో ఆ స్వార్థపరత్వం ఉండదండి. వచ్చిన నాకు ఈ ప్రార్థన గుర్తు చేస్తుందని, ఒరే బాబు నిజాయితీతో ఉండు, 100 రూపాయల కోసం నువ్వు నిజాయితీని కోలుకోవద్దు, 100 రూపాయల కోసం నువ్వు చేసుకునవద్దు, 10 రూపాయల కోసం. అంటే ఎక్కడెక్కడ నా ఆర్థిక ప్రాముఖ్యత ముఖ్యంగా వచ్చేస్తుందో, అక్కడ డబ్బుల పైన వచ్చేస్తుందో, అప్పుడన్నీ ఇవంతా నాకు గుర్తు చేస్తుంది. ఇది నిజంగా పనిచేస్తుందండి. మీరు గనుక ఈ ప్రార్థనని మొట్టమొదలు లేచిన వెంటనే, కన్ను తెరిచిన వెంటనే దీన్ని చేసినట్టయితే, ఆయన చెప్పినట్టు దీంట్లో వాగ్దానం, మీ యోచించే విధానం ఇంకొక మెట్టు పైనకి లేస్తుంది అంటాడు. నెక్స్ట్, సో ఫస్ట్ ఆయన రాత్రి పనుకునే ముందు ఏం చెయ్యాలి, ఆ ఇన్వెంటరీ చేయాలి. 4, 5, 6, 7, 8, 9 చెయ్యాలి. 10వ సోపానం, ఆ దినంలో ఆ పొద్దున్నే లేచిన నుంచి రాత్రి పనుకునే వరకు ఎప్పుడైనా ఏదైనా జరిగితే అక్కడ 10వ సోపానం చెయ్యాలి. పొద్దున లేచిన వెంటనే, మరియు లేచిన వెంటనే దేవుడా, నా యోచించే విధానాన్ని నువ్వు నిర్దేశించు, దాని నుండి ఆ స్వార్థం, నిజాయితీ లేకుండా ఆత్మజాలి పడటం, ఇవి దయచేసి తీసేయి అని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ డే అంటాడు. ఇన్ థింకింగ్ అబౌట్ ఇట్ అంటే, ఆ రోజు గడుస్తున్నప్పుడు
ఎక్కడైనా మీరు ఇండిసిషన్ అంటాడు వాడు, నిర్ణయాలు తీసుకునే దానికి సాధ్యం అవ్వకపోతే, కొన్ని సమయంలో నేను నిర్ణయాలు తీసుకోవటానికి అవ్వదు, ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా అనే దాంట్లోనే ఆగిపోతాం. నిర్ణయము తీసుకోకుండా ఉండకూడా లేము. అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అని ఆయన చాలా గొప్పగా అక్కడ ఒక ప్రార్థన ఎలా చేయాలి అనేసి ఇచ్చేసినాడు వాడు. We may be unable to determine which course to take. ఏ నిర్ణయం తీసుకోవాలి అనేసి మనకు చాలా ద్వంద్వ పరిస్థితిలో ఉంటాం మనం. ఇక్కడ వి ఆస్క్ గాడ్ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ అన్ ఇంట్యూటివ్ థాట్ ఆర్ ఎ డిసిషన్ అంటాడు. దేవుడా, ఈ ద్వంద్వ పరిస్థితిలో, ఈ ఇండిసైసివ్, ఈ అనిర్ణాయక పరిస్థితిలో, నిర్ణయం లేకుండా ఉన్న నా పరిస్థితిలో, దేవుడా నాకు దీనికి ఒక నిర్ణయం ఇవ్వు. నాలోన ఇంట్యూటివ్ థాట్ అంటాడు, నాలోన అంతరికంగా నాకు ఒక యోచన నిమ్ము, ఒక ఇన్స్పిరేషన్ ఇమ్ము అని ఆయనని కోరుకో. దేవుడా, ఈ అనిర్ణాయక పరిస్థితి నుంచి నన్ను ఒక నిర్ణాయక స్థితికి తీసుకోరా అని ఆయనను కోరినట్టయితే, కోరిన తర్వాత ఆ సమస్య ఏముందో, ఏ సమస్యకు నేను నిర్ణయం తీసుకోలేకున్న పరిస్థితిలో ఉన్నానో ఆ సమస్యను పక్కన పెట్టే అంటాడు. వి రిలాక్స్ అండ్ టేక్ ఇట్ ఈజీ. రిలాక్స్ అంటే పనుకోమని లేదు వాడు అక్కడ, దాన్ని పక్కన పెట్టేయి. నెక్స్ట్ నీకు వేరే ఏం పనులు ఉందో ఆ పనిలో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపో అంటాడు. వి డోంట్ స్ట్రగల్, వి రిలాక్స్ అండ్ టేక్ ఇట్ ఈజీ. వి డోంట్ స్ట్రగల్, అక్కడే ఆగిపోము, దాన్ని పక్కన పెట్టాయి, కొంచెం పొద్దు పెట్టాయి, నువ్వు చూడు తర్వాత ఏమవుతుంది అంటాడు. వీఆర్ ఆఫన్ సర్ప్రైజ్ హౌ ద రైట్ ఆన్సర్స్ విల్ కమ్. ఆ ప్రశ్నకు సరి అయిన ఉత్తరం నువ్వు వేరే పనులు చేస్తుండగా కరెక్ట్ అయిన నిర్ణయం, దానికి ఒక సరైన ఉత్తరం మనకు వస్తుంది. మనం మిదుడు, మన బుర్ర, మన ఆలోచన మళ్ళీ దానిపైన పోతుంది. అంతవరకు నాకు రాన ఒక ఉత్తరం, ఒక యోచన, ఒక ఆలోచన కొత్తగా వస్తుంది. స్పాన్సర్ని ఫోన్ చేయి, లేదా పలాటి వీళ్ళకి వాళ్ళకు ఫోన్ చేయి, లేదా ఈ మనిషిని సంపర్కించు, లేదా దీన్ని ఇలా చేయి అన్నది ఒక ఇంట్యూటివ్ గా. 9వ వాగ్దానంలో ఇది ఒక వాగ్దానం అండి. ఇది we will intuitively know how to handle situations that were baffling us అంటాడు అక్కడ. మనకు ద్వంద్వ పరిస్థితులు ఇచ్చే పరిస్థితులను నిర్వహించే ఒక ఆంతరిక ఒక స్పృహ మనలో వస్తుంది అంటాడు. అదే ఇదండి. సో ఎప్పుడైతే నేను అనిర్ణాయక స్థితిలో ఉంటానో, ఏ నిర్ణయాలు తీసుకోలేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉంటానో, అక్కడైతే నేను దేవుడా నాలో ఆ నిర్ణయం తీసుకునే శక్తి, ఆ అంతరిక యోచన, లేదా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ నాకు ఇవ్వు తండ్రి అని ఆయన్ని కోరుకొని దాన్ని పక్కన పెట్టి మిగతా పనులు నేను చేసుకుంటూ వెళ్తే నాకు 100% నాకు ఆ సరైన ఉత్తరం లభిస్తుందండి. ఇది నా సొంత దీంట్లో అనుభవం చాలా ఉంది. నాకు షేర్ చేయడానికి టైంలే 50కి వచ్చేసింది. తర్వాత వాడు ఇంక ముందుకెళ్తే అక్కడ చెప్తాడు, దేవుడా మనం వి ఆస్క్ ఎస్పెషల్లీ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ విల్ అంటాడు. ఎక్కడైనా మనకి ఏదైనా డౌట్లు వస్తే, ఎక్కడైనా మనకు కోపాలు వస్తే, యాజ్ వి గో త్రూ ద డే వి పాస్, మనం ఆ దినం గడుస్తున్నాక, ఆ రోజు గడుస్తున్నాక ఎప్పుడైనా అజిటేటెడ్ అంటే కోపం వచ్చి, చాలా కోపం వచ్చి, డౌట్ఫుల్ సందేహాలు, we ask for the right thought or action. We ask for the right thought, సరైన యోచన, మరి సరైన కార్యం చేయటానికి నాకు శక్తినివ్వు తండ్రి. అందుకే ఇక్కడ ఆ 11వ సోపానంలో చెప్పాడు, స్పృహతో ఆయన ఇచ్చిన జ్ఞానానికి మాత్రమే మరియు కార్యం చేయాల్సిన శక్తి కోసం ప్రార్థించాము అనేది. సో సరి అయిన థాట్, సరైన యోచన మరియు యాక్షన్ ని
ఇవ్వమని, చేసే శక్తిని ఇవ్వమని ఆయనని కోరుకుంటాము. We constantly remind ourselves we are no longer running the show. ఇది ఒక కండిషన్ పెట్టారండి మళ్ళీ అక్కడ లాస్ట్ లో ఆయన, మనకు మనమే గుర్తించుకుంటూ ఉండాలి. ఏమని? నా జీవితాన్ని ఇప్పుడు నా సొంత శక్తి ఇచ్చ సామర్థ్యాల వల్ల నేను గడపటం లేదు, ఆయన నడుపుతున్నారు. దేవుడా నీ చిత్త ప్రకారం జరగని. హంబ్లీ సేయింగ్ టు అవర్ సెల్స్ మెనీ టైమ్స్ ఈచ్ డే, దై విల్ బి డన్. వీఆర్ దెన్ ఇన్ మచ్ డేంజర్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. మళ్ళీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మనం ఇలా గుర్తించుకుంటే, దేవుడా నా సొంత సామర్థ్యాల పైన నేను నా జీవితాన్ని గడపలేదు, నువ్వే నడిపిస్తున్నావు అని ఆయన దగ్గర, దేవుడా నీ చిత్తం జరగని అని ఆయనని కోరుకుంటే, అప్పుడు నాకు అక్కడ ఎగ్జైట్మెంట్, ఫియర్ భయం, యాంగర్ కోపం, వరి బాధ, సెల్ఫిటీ స్వయం జాలి, మరియు ఫూలిష్ డిసిషన్స్, తెలుగులో ఏమంటారు తెలియదు దానికి, బుద్ధి లేకుండా నిర్ణయాలు తీసుకునేదాన్ని, ఇవన్నిట్లోంచి కోలుకుంటాము. డేంజర్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అంటాడు. వి బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. వి బికమ్ మచ్ మోర్ ఎఫిషియంట్. ఇంకా మనలో ఆ చేసే శక్తి ఇంకా పెరుగుతుంది. అప్పుడే లాస్ట్ లో అక్కడ చెప్తా చూడండి, ఇట్ వర్క్స్, ఇట్ రియలీ డస్. ఇది పనిచేస్తుంది, ఇది నిజంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? మనకైన ఆ ఉన్నతమైన శక్తి, ఆ భగవంతుడు, ఆ దేవుడు అని ఎవరినైతే మనం అర్థం చేసుకున్నామో, ఆయనని కోరుతూ ప్రార్థన మరియు ధ్యానాల మూలకంగా ఆయనని కోరుకుంటే, ఆయన దాని చేసే శక్తిని, ఆ జ్ఞానాన్ని, రెండిటిని మనకి కరుణిస్తాడండి. టైం అయిపోయింది, 9:52 అయింది. సో ఇక్కడికి నా ఈ చిన్న షేరింగ్ ని ముగిస్తున్నానండి. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.